బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, సంచలనాత్మకమైనటువంటి మంత్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓం మణిపద్మేహం. చాలా రోజులైంది మాట్లాడుకుని. మణిపద్మేహం గురించి మాట్లాడినటువంటి విధానం మనం మాట్లాడుకోవటమే కాదు, అది ఎవరైతే దాన్ని అనుసరించారో, దాని అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు, అయ్యో బాబోయ్, ఇంత త్వరితగతిన కూడా మనకి ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడచ్చా, లేకపోతే మన కోరికలు నెరవేర్చుకోవచ్చా అన్న విధానాన్ని మణిపద్మేహం రుజువు చేసిన విధానం అత్యద్భుతం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి కొంతమంది కూడా నా అబ్జర్వేషన్ లో మణిపద్మేహం గురించి మాట్లాడండి, అడగండి అని మళ్ళీ ఈ మధ్య కూడా చూడడం జరిగింది. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొక్కసారి ఆల్రెడీ చేసాం. చాలా మంది మెంటాలిటీ ఏముంటుందంటే కొత్తగా ఏదైనా చెప్పండి అని అంటుంటారు. మనకేది అవసరం, ఏది పవర్ఫుల్ గా పనిచేస్తుందో అది మనం అనుసరించవలసి ఉంటుంది. ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం, ఇది మర్చిపోతూ ఉంటుంది. ఒకసారి గుర్తు చేయండి. బయట ప్రకృతిలో ఉన్నటువంటి చాలా యహేస్తం అది ప్రకృతిని కూడా, అంటే మణిపద్మేహ మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే శుభ్రం చేయటం. ఇది ప్రకృతిని శుభ్రం చేస్తుంది, అలాగే మనలో ఉన్నటువంటి గార్బేజ్ చెత్తను కూడా శుభ్రం చేస్తుంది. రైట్. ఎలా మరి ఈ శుభ్రపరచుకోవటం ఎలా? శుభ్రం అయిపోయిందంటే అక్కడ ఉండేటటువంటి అందం గాని, ఆ ఆనందం గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అది బుర్రైనా ఇల్లైనా ఎలా శుభ్రపరచుకోవాలి? నామాన్ని జపించడం అంటే మణిపద్మేహ మంత్రం గురించి నాకు ఫస్ట్ టైం తెలిసింది 2013. అప్పుడే చూసాను దాన్ని. అంటే నేను ఈ ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్లో ఒక సింపుల్గా చెప్పి వదిలేశారు గురువు గారు. 11 ఏళ్ళు అయింది. నేను అనుసంధానం చేశాను, ఈ ప్రాక్టీస్ అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే. సింపుల్ గా చెప్పి వదిలేస్తే మీ మైండ్ లోకి ఎలా వెళ్ళింది, ఎలా కూర్చుంది అది? సింపుల్ గానే చెప్పు వదిలేసే కదా, ఏదో అలా వెళ్ళిపోయిన ఫ్లో లో. అంటే కరెక్ట్ గా దాన్ని ఎలా పట్టుకున్నారు? తర్వాత మళ్ళీ ఇంకొక గురువు గారు దాని గురించి మాట్లాడటం స్ట్రైక్ అయింది అప్పుడు. అంటే 2013లో దాని గురించి తెలిసింది. తర్వాత 2015 ఆ టైంలో మళ్ళీ ఒక్కసారి నా గురించి ఆలోచించు అన్నట్టుగా వేరే వారి ద్వారా కూడా, ఇదేంటి దీని గురించి ఈయన ఎంత చెప్పారు, దాని గురించి ఆయన అంత చెప్పారు, అసలు ఇదేంటి అని చెప్పేసి అబ్జర్వేషన్ మొదలు పెడితే మనం ఇది టిబెటియన్ మంత్రం చాలా చాలా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది బౌద్ధులది ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు ఇది నాకే ఎందుకు ట్రిగర్ చేస్తుంది, నన్నే ఎందుకు, నేను సూర్యోపాసనలో వెళ్తున్నాను అని చెప్పేసి రీసెర్చ్ మొదలు పెడితే ఇది సూర్యుడికి సంబంధించినదే, ఇది సూర్యుడిలోదే, మణిపూరక చక్రానికి సంబంధించింది, మణిపూరకానికి అధిపతి సూర్యనారాయణమూర్తి కాబట్టి ఇది ఆయనదే. పద్మములో ఉన్నటువంటి మణి నాభి చక్రానికి సంబంధించి 10 దళాలను కలిగి ఉంటుంది. మణిపద్మేహం కూడా 10 దళాలను కలిగి ఉంటుంది. ఎస్, ఇది నాకు సంబంధించింది కాబట్టి నాకు ట్రిగర్ చేస్తుంది. దీని గురించి నేను బాగా రీసెర్చ్ చేయాలి, దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే దానికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణ జన్మలు అంటాం కదా. ఆ కారణం ఏంటి అంటే ప్రకృతి పాడైపోయినప్పుడు ప్రకృతి నేచర్ కోరుకుంటుంది తన ఆవశ్యకత ఉంది అని దాన్ని ఎస్టాబ్లిష్ చేయమని. అప్పుడు నేను దీన్ని బయటకు తీసుకురావడం మనం మొదలు పెట్టాం. కానీ అంతకు ముందు వరకు కూడా మీరు సాధనలోనే ఉన్నారు. సాధనలో ఇప్పుడు ఏదైనా బయటకు తీసుకురావాలి, ఎవరికైనా చెప్పాలంటే దానికి తగ్గ సాధన చేసి, ఇది ఎక్కడో మనం నెట్లో ప్రతిదానికి మనం నెట్లో కొడితే ఏదో ఒక లింక్ వస్తుంది, దాన్ని మనం అనుభవించాలి, దాంట్లో ఇది ఉంది అని చెప్పాలి. పోనీ లేదు అని ఏమీ లేదు అని చెప్పడానికన్నా సాధన చేయాలి. అప్పుడు మనకి ఏమీ కనిపించకపోతే ఇందులో ఏమీ లేదు, మనం నిర్ధారణ. అలా నేను ఈ సాధన చేసినప్పుడు మణిపూరకం నాభి మొదటి చక్రం, అంటే మన మొదటి బ్రెయిన్ అంటాం దాన్ని, అది యాక్టివ్ అవుతుంది. అద్భుతమైనటువంటి ఆకలి వేస్తుంది. ఆకలి అంటే మనకు ఆకలి భౌతిక శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు స్వీకరించడం ఆకలి, మానసికంగా అంటే మంచి గ్రంథాలు చదవాలని, సత్సాంగత్యం చేయాలని, గురువుల దగ్గరకు వెళ్ళాలని, జ్ఞానం అనే ఆకలి ఇది తీరదు, ఇది పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గ పరిస్థితులను మన చుట్టూ కల్పిస్తుంది. దీని గురించి చెప్పారమ్మా. ఈ మంత్రాన్ని జపించి వెళ్ళి ఒక చెట్టును ముట్టుకుంటే చెట్టు పరవశిస్తుంది. మనం నీటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే నీళ్లు కూడా పరవశిస్తాయి. నీటిలో ఉండేటువంటి జలచరాలు
సంతోషిస్తాయి. మనం అలా వెళ్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి పరవశిస్తుంది. సో నేచర్ హెల్ప్ చేస్తుంది మన కోరికలను తీర్చడానికి, అంతేనా? ప్రకృతి అన్ని రకాలుగా మనకి సహకరిస్తుంది మన హౌ పద్మ. బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్. అందుకే కదా మీరు హోమంలో కూడా ఖచ్చితంగా దీనికి హవిస్సిస్తారు. కంపల్సరీ నేను కంపల్సరీ హవిస్సిస్తాను. అంటే ముందు ఫస్ట్ అక్షర లక్షలు జపం చేసి దానికి తర్పణాలు చేసి హోమం చేసి ముందు దాన్ని ఆ మంత్రానికి అధిష్టాన దేవతని నేను ఆవాహన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జనాల్లోకి తీసుకొచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తరపు ఒకవేళ అందరూ చేయగలుగుతారు, చేయలేకపోతారు, వాళ్ళ తరపు కూడా లక్షలు లక్షలు చేస్తున్నారు. ఒక ఒక ఫ్యామిలీ ఈ మంత్రాన్ని జపం చేసుకుని ఏకమైంది. రీసెంట్గా ఒక ఇద్దరు ప్రేమికులు అదా పెళ్లి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు. సంతోషం. ఇరు కుటుంబాల ఇదితో సమ్మతితో సమ్మతి. చాలా అంగరంగ వైభవంగా దేవుడు. మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. Right. 1,57,680 ఒక తల్లికి తన బిడ్డని దగ్గర చేసింది ఈ మంత్రం. ఒక ముస్లిం తల్లి మనతో మాట్లాడింది లైవ్ లో కూడా. అట్లా ఇది అది అని కాదు అసలు. ఇంకా రీసెంట్ గా ఒక ఆయన ఇంట్లో గొడవ సడన్ గా ఏమిది అంటే తనకు కావాల్సిన యూటిలిటీస్ సెల్ ఫోన్ కానీ డబ్బులు కానీ పర్స్ ఏమీ తీసుకెళ్లకుండా ఇంట్లో చెలిపాడు. ఇమీడియట్ గా ఆ తల్లికి గుర్తొచ్చింది మన పద్మేహ మంత్రం. ఎప్పుడైనా వెళ్తే ఒకటి 2 రోజుల్లో వచ్చేస్తారు, లేకపోతే పలానా చోటకు వెళ్తారు, ఎక్కడ ఉంటారు, అక్కడ ఫోన్ చేస్తే అక్కడికి రాలేదు, ఫోన్ లేదు, ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. రెగ్యులర్గా వెళ్ళే చోటకు వెళ్తాడేమంటే అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి బాధపడింది. ఏం పర్లేదమ్మా, మీరు చేస్తున్నారు కదా, మన పద్మేహం వదలలేదు కదా, చేస్తున్నాం, ఏం కాదు, వచ్చేస్తారు. అలా ఫోన్ పెట్టిన ఒక గంటకి ఆవిడ మళ్ళీ ఆయన వచ్చేసారు. సో కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఇట్లాంటి కాల్స్ మీకు ఇంకా వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా కుదిరే మాట్లాడాను. ఒక ఆడకూతురు, నా 7 ఏళ్ల జీవితంలో పెళ్ళై 7 ఏళ్ళు అయింది, పిల్లలు ఉన్నారు, కోరికలు ఏమీ నెరవేరట్లేదు, సంతృప్తి లేదు జీవితంలో. రేపు ఈ మంత్రం చేయడం ద్వారా ముందు ఇంటిని కొనుక్కున్నాను, ఇల్లుండే గృహప్రవేశం, ఆ ఇంట్లోకి మారిపోతున్నాను, వెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అద్భుతం. సో ఈ కోరిక ఆ కోరిక అని ఏమీ లేదు, అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా ఈ మణిపద్మేహం అనేది ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది ఒకవేళ దీన్ని ఆశ్రయిస్తే. 100%. ఓషో లాంటి ఒక పెద్ద ఆథర్, ఆయన గురించి తెలిసిన వాళ్ళకైతే అసలు ఆశ్చర్యపోతారు. నేను కూడా ఆయన గురించి ఆయన పుస్తకాలు చదవటం జరుగుతుంటే ఆయన మనం ఆల్రెడీ 2 years బ్యాక్ నుంచి చూస్తున్నాం, మీరు చెప్తూ ఉన్నారు, నాకు తెలుసు ఆబ్వియస్ గా. ఒక్కసారిగా మణిపద్మేహం గురించి, ఆ వైశిష్ట్యాన్ని గురించి ఆయన రాసినప్పుడు ఆశ్చర్యపోయాను. అయ్యో బాబోయ్, అంటే ఆ పుస్తకం ఎన్నో ఏళ్ల క్రితం నాటిది. సో వారు కూడా ఎంతో ఎంతో వైభవం కలటువంటి మంత్రం ఇది, అందులో తిరుగులేదు అని చెప్పి ఆయన కూడా రాయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో అంటే భారతదేశంలో ఆ టిబెట్ అది తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఈ మంత్రాన్ని పట్టి వాడుకొని ఉపయోగించుకొని అభ్యున్నతిని సాధించాయి. అన్ని దేశాలు, ప్రపంచ దేశాల్లో ఇంచుమించు చాలా కంట్రీస్ ఈ మణిపద్మేహ మంత్రంతో తరించాయని చెప్పడానికి ఆశ్చర్యపోతుంది. అంత అద్భుతమైనటువంటి గొప్ప మంత్రం అది. రైట్. మరి కొత్తగా చూసే వాళ్ళకి ఎలా మొదలు పెట్టాలి, ఏంటి ఇత్యాది విషయాలు ఒకసారి చెప్పండి సార్. అందుకే ఈ మంత్రానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే ఆదివారాలు. దీన్ని మొదలు పెట్టడానికి కూడా ఉపయుక్తమైనటువంటి రోజు ఆదివారం. ఇక ప్రత్యేక దినాలు ఉంటాయి, కృత్తికా నక్షత్రం, ఉత్తరాషాఢ ఆదివారాలు, ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రాల్లో ఈ మంత్రాన్ని మొదలు పెట్టుకోవడానికి అన్ని రోజులు ఉపయుక్తకరమే. ఈ నక్షత్రాలు ప్రధానంగా వాడుకోవచ్చు. ఆదివారం విశేషంగా కృత్తిక నక్షత్రం వచ్చిన, పుష్యమి నక్షత్రం వచ్చిన, ఉత్తరాషాఢాలు వచ్చినా కూడా ఇంకా విశేషంగా పనిచేస్తుంది. సప్తమి తిథుల ప్రకారం తీసుకున్న ఆదివారం, సప్తమి ఆదివారం కూడా విశేషంగా యోగాన్ని ఇస్తుంది. పుష్యమి ఆదివారాలు అయితే ఇంకా విశేషం. ఇక ఓపిక ఉంది చెయ్యగలం అనుకున్నప్పుడు ప్రతి ఆదివారం కూడా ఈ మంత్రానికితో హవిష్ ఇవ్వచ్చు. తెల్ల జిల్లేడు సమిధులతో హవిష్ ఇవ్వచ్చు. ఆవు నెతితో ఏమీ లేదు, ఆవు నెతితో ప్రతినిత్యము కూడా 16 హవిస్సులు 16 సార్లు హవిస్ ఇవ్వడం ద్వారా ఈ మంత్రం చాలా ఉత్తేజితంగా పనిచేసి మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఎలా చదువుకోవాలి మంత్రాన్ని? ఈ మంత్రం అంటే రవి బీజంతో కలిపితే హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ మణి పద్మాయ నమః. ఇంత చేయలేము, అంటే కామ్యం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి జంట వాళ్ళు ఈ బీజాక్షరాలతో కలిపి చేశారు, వాళ్ళ కామ్యం చాలా పెద్దది, చాలా పెద్ద ప్రాజెక్ట్. మనం మాటల్లో ఊహించలేని సంఖ్య కాదు అది, అంత పెద్ద ప్రాజెక్టుని చేజింకించుకోగలిగింది. 100 కోట్లు.
ప్రాజెక్ట్. వాళ్ళు గర్వంగా చెప్పారు, ఈ మంత్రం చేసాం 1,57,680. అద్భుతమైనటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్, 100 కోట్లు వచ్చింది. అది అంత శక్తి ఇందులో. రవికి సంబంధించిన శక్తి ఉందమ్మా. ఆర్థిక సమస్యలకు సంబంధించి, అంటే మనం మణిపూరకానికి సంబంధించిన ఈ మణిపూరకానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఇన్స్టింక్ట్ ఆఫ్ నవ్వింగ్, అంటే స్ఫురణ, భవిష్యత్తుని చూడగలిగేటువంటి స్ఫురణ మణిపూరకానికి ఉంటుంది. మనం రిలేషన్స్ని మెయింటైన్ చేయటం. అలాగే బ్యాంక్, మేము చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఒక్క రూపాయి మిగలట్లేదు, నిలవ ఉండట్లేదు, ఖర్చు అయిపోతుంది. దాన్ని బాగు చేస్తుంది మణిపూరకం. ఇప్పుడు కావాల్సిందే అది. అందరూ అదే సమస్యతో బాధపడుతున్నారు. రైట్. నేను నీకు చెప్పాను కదా, ఈ మంత్రం రీసెర్చ్ చేస్తున్నాను. అప్పటి వరకు అంటే 2013-14 వరకు కూడా సంపాదించే సంపాదన మళ్ళీ వెతుక్కునే పరిస్థితి. ఓ పక్క వస్తూనే ఉంది, ఓ పక్క ఖర్చు అయిపోతుంది. నిలవ అనేది, బ్యాలెన్స్ అనేది లేదు. ఇది ఎప్పుడైతే మొదలుపెట్టి నేను దీంట్లో పరిణితి సాధించాను, ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ నేను చూసింది ఖర్చులు తగ్గినాయి. అంటే వృధా ఖర్చులు జరుగుతుంటాయి మనకు తెలియకుండా, అవి పూర్తిగా తగ్గిపోయినాయి. పూర్తిగా అంటే నాకున్న సమస్యల్లో ఇది నాకు వ్యయం, రవికి సంబంధించినటువంటి వ్యయం ఉంది. అంటే వ్యయం రవి అనగానే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అయ్యాయి. అది జీరో. ఇప్పుడు నాకు హాస్పిటల్ ఖర్చులు జీరో. అంటే ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరిచేసి. ఇక దీనికి ఉన్న ఈ శక్తి ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు. ఇప్పుడున్న మనిషికి ఉన్న సమస్యలు ఏంటి? ఇవి రెండే, ఆర్థికము, ఆరోగ్యం. ఈ రెండిటిల్ని కూడా ఇలా తీస్తుంది. ఇటుకలో. అయితే ఖచ్చితంగా రవి బీజాక్షరం తోటే చేయమంటారా, లేకపోతే ఇంకొంచెం సింపుల్ గా చేసుకోవచ్చా? రెండు విధానాలు ఒకసారి. సింపుల్ గా ఓం మణి పద్మాయ నమః, ఓం మణి పద్మాయ నమః. ఇది జపం చేసుకోవడానికి వీలైతే 108 రోజు 108 చేసుకోవచ్చు. ఓపిక ఉంది సహస్రం చేసుకోవచ్చు. ఇక రోజంతా కూడా ఈ మంత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటంటే హమ్మింగ్ చేసుకోవచ్చు. పాటలాగా, శ్రావ్యంగా, మధురంగా కూడా పాడుకోవచ్చు. ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం. పాట పాడుకునేటువంటి వైశిష్ట్యం ఉన్నటువంటి మంత్రం. చక్కగా పాడుతూ కూడా దాన్ని అలా మననం చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి వేదాలన్నీ 4 వేదాల్లో ఆఖరి వేదం సామవేదం. సంగీతానికి అంటే వేదాలు 4 అని తెలుసు, సంతోషం. వేదాలు ఏంటంటే సహజంగా అంటే వేదమా అదేంటి అనే వాళ్ళు కూడా వేదం సినిమా తెలుసు కానీ సామవేదం సంగీతానికి సంబంధించి. సంగీతంలో ఎన్ని స్వరాలు ఉంటాయి? 7 సప్తస్వరాలు. అంటే ఈ స్వరాలన్నిటికి అధిపతి ఎవరు? సూర్యుడు. సప్తస్వరాలకి అధిపతి సూర్యుడు. సామవేదం అంటే ఈ వేదాలన్నీ ఆయనలోంచి వచ్చినాయి. ఇందులో ప్రత్యేకంగా సామవేదం అంతా కూడా సూర్యుడి గురించి ఎక్కువ మాట్లాడుతుంటుంది. అది శ్రావ్యంగా, సంగీతపరంగా ఉంటుంది. అంటే మన మంత్రాలను కూడా రాగయుక్తంగా, స్వరయుక్తంగా, అక్షరాలను ఎన్నిటిని కూర్చి చేసేది. ఈ మణిపద్మేహం దానికి ఆలంబనగా ఉంది. అంటే అందులో ఉపయోగించిన పదాలు ఈ స్వరాలకు అనుగుణంగా ఉంది కాబట్టి దాన్ని మనం రాగంతో కూడా పాడడం ద్వారా ప్రకృతి పరవశిస్తుంది. ఆబాల గోపాలం కూడా ఆస్వాదిస్తాడు మన ఆ రాగాన్ని అనుసరిస్తూ ఉంటే. బ్యూటిఫుల్. ఇలా హమ్ చేసుకోవచ్చు. లేదండి మేము రవి బీజాక్షరం తోటే చదువుకుంటాం అంటే ఒకసారి ఆ ఆర్డర్ కూడా చెప్పండి సార్. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మణిపద్మాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మణిపద్మాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మణిపద్మాయ నమః. హ్రాం బీజం అంటే 3 సార్లు ఎందుకు చెప్పాను అంటే ఉపదేశం కావాలి కదా అనుకుంటారు కదా, మళ్ళీ గురువు గారి దగ్గర తీసుకుని చూశారు కదా ఉపదేశం ఇచ్చినట్టే. ఇది ఆదివారం మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వీడియో పెట్టుకుని శుభ్రంగా పసుపు వస్త్రాలు ధరించి తూర్పుకి అభిముఖంగా కూర్చుని సూర్యోదయ సమయంలో, సూర్యోదయానికి పూర్వం కూడా చేయొచ్చు. అంటే కంపల్సరీ సూర్యోదయ సమయంలోనే చేయాలనే రూల్ ఏమీ లేదు. సూర్యోదయానికి పూర్వం కూడా చేయొచ్చు. మీరు ఎదురుగుండా ఒక దీపాన్ని, సూర్యుడికి ప్రతీకగా మనం దీపం ఎందుకు వెలిగిస్తామంటే అక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఇక్కడ జ్యోతి రూపంలో మన ఇంట్లో కూడా ఉదయిస్తున్నాడు అని చెప్పడానికి దీపం పెడతాం. ఆ దీపాన్ని కొంచెం ఎత్తు మీద పెడితే
కింద ఒక పళ్ళెంలో కొంచెం వాటర్ పోస్తే ఆ దీపం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. మ్మ్. అంటే సహజంగా మనం సంధ్యావందనం డైరెక్ట్ గా చేస్తాం కదా, మ్మ్. సూర్యోపాసన చేసే వాళ్ళకి మ్మ్. ఒక పళ్ళెం పెట్టుకుని పళ్ళెంలో నీళ్లు పోసి మ్మ్. ఉదయిస్తున్న సూర్యుని నీటిలో చూడడం ద్వారా బా. సంధ్యావందనం చాలా అయ్య easy అవుతుంది. బాబాయ్. మ్మ్. చేతిలో ఇదో నీళ్ళు పద్ధతి. వేసుకున్నాం, అక్కడ కనిపిస్తుంటాడు, డైరెక్ట్ ఆయన ఇచ్చేస్తాడు. డైరెక్ట్ ఆయన ఇచ్చేస్తున్నాం, డైరెక్ట్ వెళ్ళలేం కదా, ఆ. మాడు మస్ అవుతాం కదా, అందుకని ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇస్తాం. బ్యూటిఫుల్. అది మీరు ఎలా చూస్తున్నప్పుడు ఆ కాంతి మ్మ్. కరెక్ట్ గా ఆజ్ఞాచక్రంలోకి వెళ్తుంది. ఓకే. ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ కాంతి అలా ఆజ్ఞాచక్రంకి వెళ్ళి మీ కామ్యం ఏదైతే ఉందో మణిపూరకాన్ని శుద్ధి చేయడం ద్వారా ఈ శక్తి అక్కడికి వెళ్ళి మణిపూరకాన్ని యాక్టివ్ చేసి మంత్రం సిద్ధించడానికి త్వరగా అవకాశం ఇస్తుంది. డెఫినెట్లీ. అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో సాధన చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు కదా, మ్మ్. ఇక్కడ దే రీజన్. పళ్ళు ఉంది. అక్కడ నదిలో చూస్తారా వాళ్ళు? ఆ, అక్కడ నదిలో మొల వరకు నిలబడి అర్ఘ్యమిస్తాం Yeah. స్వామి ఆ కిరణాలు. Yeah. నాకు ఫస్ట్ టైం స్వామి గోచరించింది కూడా మ్మ్. కాలువలో, ఎర్ర కాలువలో నేను స్నానం చేసి ఇలా లేచిన వెంటనే ఆ కిరణాలు ఆజ్ఞలోకి వెళ్ళి అని చెప్పి స్టార్టింగ్ లో మీరు సూర్యోపాసన మొదలు పెట్టడానికి రీజన్ అవును. అక్కడే. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇది ఇంట్లో ఎత్తడి పళ్ళెంలో వాటర్ పోసుకుని అలా నుంచుని మ్మ్. ఆ కిరణాన్ని స్వీకరిస్తూ సూర్యోపాసన చేస్తూ చేస్తాం. ఉంటాం. బ్యూటిఫుల్. అద్భుతం సార్, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ మణిపద్మేహాన్ని ఖచ్చితంగా ఆశ్రయించి, ఒకవేళ ఆల్రెడీ కొన్నాళ్ళు చేసామండి, మా మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ మొదలు పెట్టండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, రిప్లైలు ఇస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత.